జై శ్రీరామ్. ఎక్స్ ఫాస్టర్ సిహెచ్ ఆనంద్. మరొక షార్ట్ వీడియోతో నేను ముందుకు రావడానికి గల కారణం ఉంది. దయచేసి వెళ్ళిపోకండి. ఈ షార్ట్ వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క షార్ట్ వీడియోలో వివరణ ఏంటో కొంచెం మీరు ఆలోచించండి, మాకు రిప్లై ఇవ్వండి. అదేంటంటే, నేను హైందవం నుంచి క్రైస్తత్వంలోకి వెళ్ళి 25 సంవత్సరాలు క్రైస్తవంలో ఉండి, తర్వాత అందులోంచి క్రైస్తవులను విడిచిపెట్టేసి మన హైందవ ధర్మంలోకి తిరిగి వచ్చి బైబిల్లో ఉన్నటువంటి మోసాలని, పాస్టర్లు చేసినటువంటి మోసాలని ఎత్తి చూపుతూ మన సనాతన ధర్మానికి అండగా ఉంటూ మన ఈ యొక్క ఛానల్ పెట్టడం జరిగింది. ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్తున్నాను. చాలా పేదరికంలో ఉన్నాను, నేను పేదరికంలో పుట్టాను, పేదరికంలో ఉన్నాను కనుక ఈ ఛానల్ తీసుకెళ్ళడం చాలా కష్టంగా ఉంది. తీసుకెళ్తా ఉన్నాను కనుక దయచేసి చివరి వరకు చూడండి. ఇంకొకటి ఏంటంటే, వచ్చే నెలలోని నేను కరుణాకర్ అన్నని కలవాలనుకుంటున్నాను. శివశక్తి కార్యాలయాన్ని దర్శించి కరుణాకర్ అన్నని కలిసి నా యొక్క క్రైస్తవ అనుభవాన్ని, సాక్ష్యాన్ని, అక్కడ జరిగినటువంటి అనుభవాలని, మోసాలను, బైబిల్ యొక్క తప్పుడు ప్రచారాలన్నింటిని కూడా కరుణాకర్ అన్నతో ఇంటర్వ్యూ ఇచ్చి అవన్నీ కూడా సమాజానికి తెలియచేయాలని, మన హైందవ ధర్మాన్ని చైతన్యవంతం చేసి క్రైస్తవ మోసాలను బయట పెట్టాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. ఈ విషయమే నేను ఆలోచించాను. చాలామంది కామెంట్లు కూడా పెట్టారు, అన్న మీరు వెళ్ళి కరుణాకర్ అన్నను కలవండి, మీకు మీ ఛానల్ ముందుకు వెళ్తుంది, అందరికీ పరిచయం అవుతారు, సమాజంలో మీకు గౌరవం, పేరు కూడా వస్తుంది, హాస్టల్ చేస్తున్న మోసాలు కూడా పెట్టుబడులు అయితే అని అన్నారు. సరే అన్న, నేను కామెంట్లకు స్పందించాను. వచ్చే నెలలో కరుణాకర్ అన్నను కలవాలని, కార్యాలయాన్ని దర్శించాలని అనుకుంటున్నాను. కనుక నేను ఫ్యామిలీతో కలిసి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి కరుణాకర్ అన్నను కలవాలి. కనుక రానుపోను ఛార్జీలు, ప్రయాణ ఖర్చులు దాదాపు ఇంచుమించు 5,000 దాకా ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఆర్థికంగా వెనకబడి ఉన్నాను. ఫ్యామిలీతో కలిసి నేను కార్యాలయాన్ని దర్శించాలి. రానుపోను దాదాపు 5,000 దాకా ఖర్చు అవుతుంది. కనుక మన హైందవులు ఎవరన్నా నేను వెళ్ళాలి, ఇంటర్వ్యూ ఇవ్వాలి, నన్ను పంపించాలి, డబ్బులు సాయం చేయాలి, మన ధర్మానికి సపోర్ట్ చేయాలి, ఇలాంటి వ్యక్తులు మనకు కావాలన్న వాళ్ళు కింద లింక్ ఇచ్చాను. దయచేసి ఆర్థిక సహాయం చేసి నాకు సపోర్ట్ చేసి నేను వెళ్ళడానికి మీరు సహాయం చేయవలసిందిగా కోరిక షార్ట్ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మరొక